రంగు మారదు కదా. నమస్తే అన్న. ఏం కావాలి? 500 అప్పు. ఇవ్వలేవుగా? ఇవ్వు. ఈ రోజు నుంచి టీ 3 రూపాయలు. అదేంటి? అక్కడ 4 రూపాయలండి. ఆ టీ క్వాలిటీ, నీ టీ పరిస్థితి ఏంటి? అవునండి, పాల రేటు పెరిగింది, టీ పొడి రేటు పెరిగింది, పంచదార రేటు కూడా పెరిగింది. కప్పు సైజ్ మాత్రం పెరగల. నువ్వు సేమ్ సైజ్ మెయింటైన్ చేస్తున్నావు కాబట్టి నేను సేమ్ రేట్ మెయింటైన్ చేస్తాను. ఏంటి 2.5? నాకు వచ్చే లాభమే పెంచిన 10 రూపాయి. ఓ ఐఎమ్ సారీ. ఉంచు. ఏంటిది? నీ లాభం. వార్ని ఏంట్రా తగాలోచిస్తున్నావు? అమ్మాయిల గురించా? లేదు, అమెరికా గురించి. నువ్వు బాధపడకరా, ఏదో రోజు నువ్వు అమెరికా వెళ్తావు, నేను రైటర్ అవుతాను. మరి నేను? నీ పక్కింటి అంకుల్ దుబాయ్ నుంచి తిరిగి వస్తాడు, నువ్వు దొరికిపోతావు. పర్వాలేదురా, ఇంగ్లీష్ లేదా అంటారు కదా. ఎవ్రీ డాగ్స్ హ్యాస్ ఇట్స్ డే. డాగ్ అంటే గుర్తొచ్చింది, మన ఎమ్మెల్యేకి డ్రైవర్ కావాలంట. డ్రైవింగ్ చేయగలవా? కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తాను. నువ్వు కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తే నేను సీదా మీదికి పోతా. అప్పుడేమవుతుంది? నా పెళ్ళాం బై ఎలక్షన్ లో ఎమ్మెల్యే తిరుగుతుంది. నిజంగానా? అయితే వెంటనే జాయిన్ చేసుకోండి. వాకౌట్ చేయి. నువ్వు లోపల పో. నువ్వు పద. ఏందా ఇప్పుడు వచ్చాను? మొన్న వచ్చాను సార్, మీరే లేరు. సరే, మంచి రోజు వచ్చి జాయిన్ అయిపో. అరే నమస్తే. అయితే కార్కి ఇవ్వండి సార్. మంచి అనేది రోజులో ఉండదు సార్, మనసులో ఉంటుంది. ఏంట్రా సెలెక్ట్ అవ్వలేదా? పర్వాలేదు లేరా, నా వరకు నాకు 25 ఇంటర్వ్యూలకు వెళ్తే గానీ ఉద్యోగం రాదు. వదిలేయి. నానా రే 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 అరవకు. ఏంటి విషయం? నాకు ఉద్యోగం వచ్చింది. కాస్త గట్టిగా చెప్పాడు. నాకు ఉద్యోగం వచ్చింది. 10th క్లాస్ 3 సార్లు ఫెయిల్ అయింది, నీకెవడిచ్చారు ఉద్యోగం? ఎప్పుడో తప్పిన 10th గురించి ఇంకా దెప్పుతావేంటి నానా? రోడ్డు మీద పడి చేస్తున్నారు డిగ్రీలు చదివినా కూడా. అంతెందుకు, మీరు ఎంకామ్ ఆఫీసర్ ఏమైనా అయ్యారా? క్లర్కేగా. నీకు ఉద్యోగం వచ్చిందంటున్నావుగా, సంతోషం. ఏం ఉద్యోగం వచ్చిందో కాస్త అడగొచ్చుగా. ఏం ఉద్యోగం? మన ఊరు ఎమ్మెల్యే ఉన్నాడు కదా, అతనికి డ్రైవర్. ఏడ్చవులే. ఏంటి గ్యాస్ పోయిన పరువులా ఏంటా ఫేసు? ఉద్యోగం రాలేదా? వాడి సంగతి నీకెందుకురా? ఇదిగో ఈ డబ్బు తీసుకుని బ్యాంకులో కట్టేసినప్పు.